ప్రేజ్లా ఈ దిన వాగ్దానము యెషయా 52:10. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. పరిశుద్ధ దినములోని మనకి దేవుడంట మన యొక్క కన్నుల ఎదుట ఆయన బాహువు అనేది కనపరుస్తాను అంటూ ఉన్నారు. మనమందరం కూడా ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆరాధించి ఆయనను పూజిస్తాము. ఎందుకు అంటే ఆయన శక్తి, ఆయన బలము, ఆయన బాహువు మన ఎడల ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని మనము కోరుకుని దేవుని యందు ఎంతగానో ఆయన కృప కొరకు వేడుకుంటూ ఉంటాం. దానినే దేవుడు అంటూ ఉన్నారు, నా బాహు బయలుపరిచి ఉన్నాడు అంటున్నారు. ఆయన బయలుపరుస్తారంట ఆయన బాహువుని. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో అధైర్యపడకుండా ధైర్యముగా ఉండి మనము ఎల్లప్పుడూ సాగాలి అని దేవుని యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యములోని యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. అవునండి, దేవుని యొక్క కృప మన ఎడల ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆయన మనకి అనేక విషయాలు నేర్పించి బోధించి మనల్ని ఆయన హస్తముతో నడిపిస్తానని దినమున ఆయన సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన కృప ఎల్లప్పుడూ మీకు కలుగును గాక. ఆరాధించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మీ బాహువు మా యొక్క జీవితాలలో కనపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, ఆరోగ్యము, వారి చదువులు, వాళ్ళ యొక్క ఉద్యోగము, పనులు అన్నిట్లో తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలైన వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలు సుఖమైన కాన్పులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి, అలాగే ప్రభావ మరి ఎగ్జామ్స్కి, అలాగే మంచి స్టడీస్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి మంచిగా స్టడీస్లోనే ఉండాలని ఎంతగానో వారు ప్రోత్సహించుకుంటూ నడుస్తూ ఉన్న వారికి మీరు మీ యొక్క కృపను అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. వచ్చిన బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికితోని మీరు మీ యొక్క కృపని, మీ యొక్క బాహువుని మీరే నాయన సహాయం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.